అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రెడ్డి సంఘం నాయకులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తాడిపత్రి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉయ్యాలవాడ గ్రామంలో యావత్ ప్రపంచానికి తానేంటో నిరూపించుకుని తెల్లదొరల గుండెల్లో భయాన్ని చూపించిన పోరాట యోధుడు రేనాటి ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 218వ జయంతిని పురస్కరించుకుని తాడిపత్రి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చరిత్రను మరొకసారి స్మరించుకుని మిఠాయిలు పంచి ఒక పండుగలాగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు పిచ్చిరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి, లాయర్ ప్రతాప్ రెడ్డి, మారేపిరెడ్డి రంగనాథరెడ్డి, బాణ నాగేశ్వరరెడ్డి, చిట్టెం కృష్ణారెడ్డి, బాల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడిపత్రి రెడ్డి సంక్షేమ సందర్భంలో ఈ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 218 జయంతి జరుపుకుంటున్నాము. ఇది గర్వకారణము. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి 1857లో మొట్టమొదటి సంఘటన. అంతకంటే ముందు 10 ఏళ్లకే నరసింహారెడ్డి గారు వారిపై తిరుగుబాటు చేసి ప్రజల యొక్క సాన్నిహిత్యంతో ఆయన మహాసంగ్రామానికి మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశారు. ఈరోజు ఆయన యొక్క 218 జయంతి జరుపుకుంటున్నాము. రూపనగుడి గ్రామంలో మల్లారెడ్డి ఇల్లమ్మ గారికి పుట్టిన సంతానమే ఈయన. 1806 ఇదే రోజు జన్మించారు. 41 సంవత్సరానికి బ్రిటిష్ వాళ్ళు ఆయన బంధించి ఉరి తీశారు. ఆయన యొక్క తలను 30 సంవత్సరాలు అక్కడే ఊరి గౌలిపై ఉంచి ఉన్నారు. సో ఈరోజు ముఖ్యంగా మనం ఎందుకంటే ఆయన స్ఫూర్తితో, ఆయన యొక్క తేజస్సుతో, ఆయన యొక్క సమరనాదంతో మనం కూడా సమాజానికి సేవ చేయగలగాలి. అదేవిధంగా తాడిపత్రి రెడ్డి సంఘం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవే కాకుండా ముఖ్యంగా మనము బీద రైతు బిడ్డలు చదువులో ముందుండి ఆర్థికంగా లేని వారికి అందరికీ కూడా సహాయం చేస్తున్నారు. సో ఈ ఆర్థికానికి సపోర్ట్గా ఉండేదానికోసం రెడ్డి ఫంక్షన్ హాల్ను నిర్మిస్తున్నాము. దానికోసం అందరూ కూడా సహృదయంతో దానం చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు రప్పించవలసి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేసిన రమేష్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ప్రతి రెడ్డి వారికి ఇదందరి సంక్షేమం కోసం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మీరందరూ పాల్గొని దీన్ని విజయం చేయాలని కోరుతున్నాం. తాడిపత్రి రెడ్డి సంఘం తరఫున ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు, మన ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 218వ జయంతిని జరుపుకుంటూ ఇక్కడ రెడ్డి సోదరులంతా సమావేశమయ్యారు. ప్రప్రథమంగా ప్రతి ఒక్కరికి శ్రీ రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు. మనము రెడ్డి సోదరులుగా శ్రీ నరసింహారెడ్డి గారిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మన ప్రాంతంలో ఈ రేనాడు ప్రాంతం కరెక్ట్ మన తాడిపత్రి ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో రూపనగుడిలోని గ్రామంలో పుట్టిన శ్రీ రెడ్డి గారు ఉయ్యాలవాడలో పెరిగి తర్వాత తన యొక్క తాతగారైన నొసుం సంస్థానానికి అధిపతిగా ఉంటూ తనకి ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వవలసిన భరణాన్ని ఇవ్వలేనప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పైన ప్రజల తరఫున పోరాటాలు చేసి ప్రథమ స్వాతంత్ర సంగ్రామ యోధులుగా భారతదేశంలో నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని సమాజం కోసము, పేద ప్రజల కోసము మన రెడ్డి వర్గం అంతా చేతైన సహాయాలు చేసి శ్రీ నరసింహారెడ్డి గారి పేరును మనం నిలబెట్టాలని చెప్పి తాడిపత్రి రెడ్డి సంఘం వారు ఈ పండుగను జరుపుకోవడం చాలా ఆనందదాయకం, శుభదాయకం అని తెలియజేస్తున్నాం. తాడిపత్రి రెడ్డి సంక్షేమ సంఘం 2015న 153/2015 రిజిస్టర్ నెంబర్తో స్థాపించబడింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశము పేద విద్యార్థులకు, పేదలకు చేయూతనివ్వడము. అందువల్ల అనేక మంది దాతల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. 2024 మార్చి 8వ తారీఖున శివరాత్రి పర్వదినాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క ఈ కాంస్య విగ్రహాన్ని 35 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇందుకు ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత టెక్ అధినేత రమేష్ రెడ్డి గారు దీనికి దానం చేశారు. సో ఇక్కడ మారపిరెడ్డి రంగనాథ్ రెడ్డి గారు ఈ యొక్క రెడ్డి సంస్థాన్ని మరింత ముందుకు తీసుకుపోయేదానికి ఆర్థికంగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో 1.5 ఎకరా దానం చేశారు. అక్కడ కళ్యాణ మండపం నిర్మించి 1.5 ఎకరాలు దానం చేశారు. ఆ కళ్యాణ మండపం ద్వారా వచ్చిన ఆదాయంతో అందరికీ చేతి ఇవ్వన్న మెయిన్ ఉద్దేశమే రెడ్డి సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఇది. సో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా పేద విద్యార్థుల కోసం పంచుతున్నాము. భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు
తాడిపత్రి యొక్క మెయిన్ ఉద్దేశాన్ని కూడా ముందుకు ఉంచుకొని ఇక్కడ పరిసరాలను కానీ పరిశుభ్రతను కానీ పచ్చదనాన్ని కానీ పెంపొందించుతూ పేద విద్యార్థులందరికీ పేద రైతులకు సహాయం చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశము. సో దాతలందరూ కూడా మరింత ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దీని యొక్క అధ్యక్షులు పిచ్చిరెడ్డి గారు, ఉపాధ్యక్షులు కె నాగేశ్వరరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఇంద్రసేనారెడ్డి గారు, ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ కె రంగారెడ్డి గారు, తదితర ఈసీ మెంబర్లందరూ కూడా తమ యొక్క చేయితో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందరూ రెడ్డి సోదరులందరూ కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమానికి తమ వంతుగా తగిన చేతినిచ్చి విరాళాలు ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.